అగురు ఈ పేరుకు అపరిచితుడు లేదా సమకూర్చువాడు అని అర్థం. బైబిల్లో సామెతలు 30 అధ్యాయం 1వ వచనంలో ఇతడు యూకే కుమారుడని వ్రాయబడింది. బైబిల్ పండితుల ప్రకారం ఈ అగురు యూదుడు కాడు. బహుశా ఇతడు ఒక ఇష్మాయిలీయుడు కావచ్చు. అయితే ఒక యూదుడు కాని ఇతడు పలికిన మాటలు, ఇతనికి దేవుని గురించి ఉన్న అవగాహన దాదాపు 3000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ అగురు పలికిన మాటల్లో 7 అతి ప్రాముఖ్యమైన విషయాలను ఇప్పుడు గమనిద్దాం. మొట్టమొదటిగా సామెతలు 30 అధ్యాయం 2-4 మీరు గమనిస్తే ఈ అగురుకు దేవుని గురించి చాలా బాగా తెలుసు. ఆయన స్వభావం గురించి చాలా మంది యూదుల కంటే నేడున్న కొందరు క్రైస్తవుల కంటే బాగా తెలుసు అని చూడవచ్చు. ఆ వచనాలలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం పొందలేదు, ఆకాశమునికి ఎక్కి మరలా దిగినవాడెవడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని వ్రాయబడింది. ఈ వచనాల్లో